చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం సడలిపోతుందా? సొంత శ్రేణుల్లోనే విశ్వాసం సన్నగిల్లిపోతుందా? ఇలాంటి అనేక సందేహాలు కలుగుతాయి. తాజాగా దావోస్లో చంద్రబాబు, నారా లోకేష్ పర్యటన అందుకు తార్కాణంగా కూడా చూడాల్సి ఉంటుంది. 2025 జనవరిలో దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు కదలి వచ్చాయి. యూరప్లోని అనేక దేశాల నుంచి టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. 2026లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. 2025లో వచ్చిన జనాలు ఏడాది తిరిగేసరికి సగం మంది కూడా మొఖం చూపించిన దాఖలాలు లేవు. అంటే ఏడాదిలోనే చంద్రబాబు మీద విశ్వాసం తగ్గిపోతోందా అనే ప్రశ్నకు ఈ పరిణామం ఆస్కారం ఇస్తుంది. సహజంగా ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఆయన మీద మోజు ఎక్కువ ఉండొచ్చు, ఆ తర్వాత అది క్రమంగా తగ్గొచ్చు అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తుంటారు. కానీ మనం డల్లాస్కి వెళ్తే డల్లాస్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి 2025లో వచ్చిన టీడీపీ శ్రేణులతో పోలిస్తే 2026లో కనీసం 3/4 మంది కూడా హాజరైన ఆనవాళ్లు లేవు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీరుతో టీడీపీ బలమైనటువంటి విశ్వాసుల్లో కూడా అవిశ్వాసం బలపడుతోంది అనే అభిప్రాయానికి ఈ పరిణామాలు ఆస్కారమిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అలాంటి ఎన్ఆర్ఐలంతా పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం అంటూ అనేక రకాలుగా చెమటోడ్చారు, తీవ్రంగా కృషి చేశారు. ఆర్థికంగాను ఇతర అనేక రకాలుగాను టీడీపీ విజయంలో కీలక భూమిక పోషించారు. అలాంటి ఎన్ఆర్ఐల్లో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద, చంద్రబాబు నాయకత్వ వ్యవహార సరళి మీద ఏమాత్రం నమ్మకం కుదిరినట్టు కనిపించట్లేదు. క్రమంగా టీడీపీ నాయకత్వం ధోరణితో టీడీపీకే దూరమైపోయే దిశలో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి దీన్ని టీడీపీ నాయకత్వం గుర్తిస్తుందా? స్వయంగా చంద్రబాబు హాజరైనటువంటి దావోస్ పర్యటనకు ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఎందుకు పలుచబడింది? అంతకుముందు నారా లోకేష్ డల్లాస్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో స్టేడియం ఎందుకు ఖాళీగా మిగిలిపోయింది అన్న వాటిని కనీసమైనా పట్టించుకుంటారా? పరిశీలిస్తారా? ఎక్కడ తప్పు జరుగుతుంది అన్నదాన్ని గ్రహిస్తారా? ఆంధ్రప్రదేశ్లో అనేక వర్గాల్లో టీడీపీ ప్రభుత్వ విధానాల పట్ల విరక్తి మొదలైపోయింది. వ్యతిరేకత క్రమంగా బలపడుతుంది. అది కూటమి సర్కార్ని చిక్కుల్లో పెట్టేసే దిశలో ఉంది. సాధారణ గ్రామీణ రైతాంగం నుంచి వ్యవసాయ కూలీల వరకు అన్ని సెక్షన్స్లోనూ ఇది బలపడుతోంది. కులాల వారీగా చూసిన మొన్నటి ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచిన అనేక కులాల్లో కూడా ఇప్పుడు అవిశ్వాసం పెరుగుతోంది. ఇలా కూటమి శ్రేణుల్లో సొంత గూట్లో కూడా నమ్మకం కుదరకపోతే ఆ తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇక్కడ బలపడుతోంది. మరి దీన్ని టీడీపీ నాయకత్వం ఎందుకు స్వీకరించలేకపోతుంది? ఎందుకు పరిస్థితిని చక్కదిద్దుకునే దిశలో అడుగులు వేయలేకపోతుంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందని ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్ కూడా గుర్తించారు. అవిశ్వాసం, అసంతృప్తి ఉన్నా అది బయట వెళ్ళగక్కకుండా అంతర్గతంగా మాత్రమే అలాంటి అసంతృప్తిని తెలియజేయండి అంటూ స్వయంగా నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సమావేశంలో విన్నవించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందన్న మాటను గ్రహించిన అధిష్టానం సరిచేసే ప్రయత్నానికి మాత్రం పూనుకున్న దాఖలాలు లేవు. ఇది చూస్తుంటే 2022-23 కాలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలాంటి ఒక్కపోతను ఎదుర్కొన్నారో ఇప్పుడు టీడీపీ కోసం కష్టపడినటువంటి వాళ్ళంతా అదే తీరునున్నట్టు కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీకి 2-3 ఏళ్ల తర్వాత అలాంటి ఒక్కపోత తగిలితే చంద్రబాబు సర్కార్కి ఏడాది తిరిగేసరికే మొదలైపోయింది. 2 ఏళ్ల నాటికే అది తీవ్ర స్థాయికి చేరిపోతుంది. 3 ఏళ్ళు గడిస్తే అది ముంచేసే పరిస్థితికి వచ్చేసేలా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత కేడరే అసంతృప్తితో అధిష్టానం పట్ల అన్నింటికీ అసహనాన్ని ప్రదర్శిస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం నాయకత్వానికి గడ్డు పరిస్థితి త్వరలోనే ఎదురయ్యే ప్రమాదం అయితే దాపురిస్తుంది. ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా వరుసగా తెలుగుదేశం పార్టీకి అనేక రకాల సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి
అనే అభిప్రాయానికి రావడానికి ఈ పరిణామాలన్నీ ఆస్కారం ఇస్తున్నాయి. ఎన్ఆర్ఐల నుంచి పల్లెవాసుల వరకు ఏ సెక్షన్లోనూ ఇప్పుడు టీడీపీ నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తి అయితే కనిపించట్లేదు. గతంలో చంద్రబాబు, ఆ తర్వాత గట్టి ఆశలు పెట్టుకున్న నారా లోకేష్ కూడా ఏమాత్రం మార్పుతో ముందుకు రావడం లేదు అనే అభిప్రాయానికి టీడీపీ క్యాడర్ వస్తుంది. ఎంతో నమ్మకంతో ప్రతిపక్షంలో ఉండగా అనేక అవస్థలు ఎదుర్కొంటూ కూడా టీడీపీ నాయకత్వానికి అండగా నిలబడినందుకు తమకు ఎటువంటి ప్రయోజనం దక్కట్లేదు అని కొందరు, తాము ఆశించినట్టుగా పాలన లేదని ఇంకొందరు, తాము కోరుకున్నట్టుగా జరగడం లేదని అనేక మంది ఇప్పుడు టీడీపీ నాయకత్వం పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. టీడీపీ వాయిస్ రాను రాను సన్నగిల్లిపోతోంది. అనేక విషయాల్లో వరుసగా కమ్మ కులం మీద మొన్నటి సంక్రాంతి సందర్భంగా ఒక యాంకర్ చేసినటువంటి కామెంట్స్తో చెలరేగినటువంటి దుమారం కావచ్చు, తాజాగా ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ సాగుతున్నటువంటి వివాదం కావచ్చు, ఇలా అన్ని అంశాల్లోనూ టీడీపీ వాయిస్ సోషల్ మీడియాలో ఏ మాత్రం ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఇలా పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో డిఫెన్స్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం టీడీపీ నాయకత్వాన్ని చాలా పెద్ద సమస్యల్లోకి నెట్టేసే పరిస్థితికి కారణమవుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎలాంటి పరిస్థితికి ఉత్పన్నమవుతుంది, టీడీపీ నాయకత్వం ఇలాంటి పరిస్థితిని గ్రహించకుండా ముందుకే సాగిపోతే, తమ పరిస్థితిని గుర్తు చేసుకోకుండా ఏకపక్షంగా నడిస్తే ఆఖరికి కూటమికి, చంద్రబాబుకి, లోకేష్ కూడా అనేక సమస్యలు అనివార్యమన్నటువంటి మాట మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.